సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నవజ్యోతి మల్లేశ్వరరావుకు హరివిల్లు ఉగాది పురస్కారం. కావలి పట్టణానికి చెందిన ప్రముఖ నాటక రచయిత, నటుడు, దర్శకులు, నాటక పోటీల నిర్వాహకులు ఏవి మల్లేశ్వరరావు హరివిల్లు ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ నందు జరిగిన హరివిల్లు ఉగాది పురస్కారోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్య నటులు గౌతమ్ రాజు, కళా పోషకులు అమరావతి కృష్ణారెడ్డి, కోసూరు రత్నం, హరిబాబు, డాక్టర్ హరిప్రసాద్ తదితరుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు హరిబాబు మాట్లాడుతూ, మల్లెన్నగా ప్రసిద్ధుడైన మల్లేశ్వరరావు నవజ్యోతి ఆర్ట్స్ స్థాపించిన గత 40 సంవత్సరాల నుండి నటుడు, రచయిత, దర్శకులుగా డిఆర్ కళా పరిషత్ స్థాపించి గత 10 సంవత్సరాల నుండి నాటక పోటీలు నిర్వహిస్తూ నాటక రంగానికి విశేష సేవలందించారని అన్నారు. ఈయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారం ప్రదానం చేసిందని తెలిపారు. అంతేకాక ధర్మసూత్రం నాటకానికి ఉత్తమ నటులుగా బంగారు నందిని పొందారని, కళాజగతి సంస్థ నుండి కళావ్యాస పురస్కారం స్వీకరించారని పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా వందలాది నటులను తీర్చిదిద్దారని వివరించారు. సమకాలీన సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ వీరు రచించి ప్రదర్శించిన శయనేశురంభ, ధర్మసూత్రం, కథానాఖేలి, నీలితెర తదితర నాటకాలు ప్రసిద్ధి చెందాయని అన్నారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కావలి తథాగతుడు, విశ్వోదయ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్ రాజు గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే ప్రదీప్ గారు, శ్రీ హైటెక్ రమణారెడ్డి గారు, వారు కూడా ముందుకొచ్చి మెమెంటోని బహుకరించవలసిందిగా కోరుతున్నారు. ఫోటో గారు సార్ సాయి గారు శ్రీ మల్లేశ్వరరావు గారి స్పందన. సభకు నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను 40 సంవత్సరాలుగా నాటకం రాస్తూ నటిస్తూ దర్శకులు 10 సంవత్సరాల